పార్వతీపురం మన్యం జిల్లా కురపాం నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. కురపాం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి కురపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి గారు ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కూడా పదవి బాధ్యత కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. మేడం గారు చెప్పండి, ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సుమారుగా 19 నెలలు పూర్తవుతుంది దగ్గర ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ప్రజల దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు కూడా మన దృష్టికి తీసుకుని వస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? నిజంగా ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలు కావస్తుంది. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాల్లో మన సీఎం గారు చాలా నిజంగా మా గిరిజనులకైతే చాలా డోలీ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మాకు డోలీ రోడ్లు ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే మనకి అభివృద్ధి సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, అలాగే హౌసింగ్ కూడా బిల్లు కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి గుంతలుగా ఏర్పాటు చేయడానికి, మరి వాటరు నిల్వ కిందన ఉంచడానికి, దోమలు కూడా చేరకుండా ఉండడానికి సోక్ పిట్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆవులు ఎక్కువగా పెంచుకోవాలని చెప్పి వాటికి కూడా గోశాలలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాగే సంక్షేమం అంటారా, సంక్షేమం నిజంగా రైతులకి 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. 7,000 ఆగస్టులో ఇచ్చారు. అలాగే మొన్న కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఏవైతే ఆటో వాళ్ళకి కూడా మాకు హామీలో లేకపోయినప్పటికీ కూడా ఆటో వాళ్ళకి కూడా మరి 10,000 ఇవ్వడం జరిగింది. అలాగే మరి మహిళలకి దీపం పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అలా చూసుకుంటే మరి డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మొన్ననే మళ్ళీ కానిస్టేబుల్ పోస్టులు కూడా తీయడం జరిగింది. మరి అవి కూడా 5,000 పైచిలకు తీయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు 2 కళ్ళుల్లా చూసి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏవైతే మనకి పరిశ్రమల కోసం మన లోకేష్ గారు కూడా చాలామంది వాళ్ళతో మాట్లాడి, అంటే మన దగ్గర ఎలా డెవలప్మెంట్ చేద్దాం, యువతకి ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పేసి మరి లోకేష్ గారు కూడా ఒకవైపు కష్టపడుతున్నారు. అలాగే కాగ్నిజెంట్ని కూడా తేవడం జరుగుతుంది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ కూడా రావడం జరుగుతుంది. అలాగే గూగుల్ని కూడా తేవడం జరుగుతుంది. దీనివలన చాలామందికి యువతకి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండి నిజంగా మన సీఎం గారు అయితే ఒక యువకుడిలా పనిచేస్తున్నారు. మరి మొన్ననే వెళ్ళి మన ఇంకా చెప్పారు, ఇంకా కొన్ని రోడ్ల కోసం అమౌంట్ విడుదల చేయమని చెప్పారు. అలాగే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుల కోసం కూడా మరి కేంద్రంతో మాట్లాడి వాటి కోసం కూడా నిధులు తేవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. మరి ఎన్నడూ లేనటి విధంగా ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వాటిలో డోలి మోతలు ముఖ్యంగా వాటికి సంబంధించి అంటే ఒక ప్రణాళిక రూపొందించుకొని పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోదీ గారు అందరి సారథ్యంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, త్రిబుల్ ఇంజన్ సర్కారు. ఎందుకంటే అక్కడ కేంద్రము, ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 కూడా చక్కగా పరిపాలన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మరి మాకు ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉన్నాయో ఇంకా చేయడానికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజన ఏరియాలే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే సీఎం గారు మొన్ననే మాకు డోలి మోతలకి ఒక 20 కోట్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలోనే చేస్తాం. డోలీ మోతలు కొన్ని దగ్గరలో లేని వాటిలో అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవారు, వాళ్ళు అమ్మఒడని చెప్పి ఇచ్చేవారు. కానీ మేము తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి కూడా డబ్బులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది.
అంటే ముఖ్యంగా మీ నియోజకవర్గానికి సంబంధించి కురుపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి చూస్తూ ఉంటే ఇంతకు ముందు చూసుకుంటే ఎక్కువగా డోలీ మూతలు అయితే మొత్తం నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు డోలీ మూతలు లేకని ఏ ఏ గ్రామాలకి ఈ గ్రామ సడక్ యోజన కింద కానీ లేదంటే ప్రత్యేక నిధుల వద్ద కానీ లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో తీసుకొచ్చిన నిధులు కానీ ఏ ఏ నిధులతో ఏ ఏ గ్రామాలకు రోడ్లు వేశారు? ఈ మధ్యనే నిజంగా తులసి గ్రామం చాలా ఏళ్ళ నుండి 50 సంవత్సరాల నుండి రోడ్ లేదు. అలాంటిది మొన్న దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారుగా 4 కోట్లతో ఆ రోడ్డు పనులు చేయడం జరుగుతుంది. అలాగే జరడ రోడ్డుకు కూడా 5 కోట్లు పైచిలుకుతో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేను శంకుస్థాపన చేస్తాను ఈ మధ్యన. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, కూటమి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి. మరి గతంలో చూస్తే గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఏ రోడ్లు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. సీసీ రోడ్లు లేక, డ్రైనేజీలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు చూసుకుంటే ప్రతి దగ్గరలో కూడా సీసీ రోడ్లు, డ్రైన్స్ అలాగే అన్నీ ఇవ్వడం జరుగుతుంది. డోలీ మూతలకు సంబంధించి డోలీ రోడ్లు అలాగే బీటీ రోడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మా ఏరియా నా పంచాయతీకి సంబంధించి మా దగ్గర ఓటర్ బింగ్ ఉంది. అక్కడ ఒక కాలినడకతోనే వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏం కూడా బైకులు కూడా వెళ్ళవు. అలాంటి వాటికి కూడా ఇప్పుడు రోడ్లు ఇచ్చాము. ఇవన్నీ కూడా నేను త్వరలోనే శంకుస్థాపన చేస్తాను. అలాగే కప్పకల్లు, జంగిడిభద్ర ఇవన్నీ రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన యువత కోసం ఎటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తున్నారు? చూస్తే ఇంతకు మునుపు చూసుకుంటే ఎక్కువగా నిరుద్యోగంతో ఉండరు. ఇప్పుడు కూడా అదే బాధతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్న యువత. వాళ్ళకి సంబంధించి నియోజకవర్గానికి ఏదైనా సరే ఇండస్ట్రీస్ ఏమైనా ప్లానింగ్లో ఉన్నారా? ముఖ్యంగా చూసుకుని ఐటీడీఏ సంబంధించి చూసుకునే సరే ఆ విధంగా కనిపిస్తుంది. అంతగా ఏ విధంగా చూసుకుని వెళ్ళాలి? యువతకి ముఖ్యంగా ఏం చెప్తారు? నిజంగా గతంలో కంట ఇప్పుడు చాలా బాగుంది. మొన్ననే మీరు అందరు చూశారు, మరి కానిస్టేబుల్ పోస్టులు కూడా తీసాము. మన హోమ్ మినిస్టర్ గారు చేతుల మీదుగా 5,000 పైచీలకు ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చాం. మళ్ళీ త్వరలోనే ఏవైతే పరిశ్రమల కోసం మన లోకేష్ గారు అన్నీ చూస్తున్నారో అవన్నీ కూడా అంటే యువత కోసమే. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏ పరిశ్రమ అయినా పెట్టినా యువతకి మంచి జరగాలనే చేయడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా చదువుతున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అంటే పరిశ్రమలు ఇవన్నీ తీసుకొస్తే యువతకి మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము డిఎస్సి తీయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే వాళ్ళలాగా జనవరి 1వ తారీఖున మేము జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పారు. అలా మేము గొప్పలు చెప్పుకోము. ప్రతి సంవత్సరానికి డిఎస్సి తీస్తాం. డిఎస్సిలో అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదయ్యే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఐటీడీఏ పరిస్థితి ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది? ఐటీడీఏ చూసుకుంటే పూర్తిగా కుంటుపడుతుందంటూ కూడా చెప్తున్నారు. అభివృద్ధి ఏమీ లేదు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన నిధులు కూడా ఏమీ రావట్లేదు అని చెప్తున్నారు. ఆ విధంగా అసలు జరుగుతుందా? ఐటీడీఏ నిధులుండబట్టే మా హిల్ ఏరియా అన్నీ రోడ్లు అవుతున్నాయి. ఐటీడీఏ నిధులు బట్టే అక్కడ నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఐటీడీఏకి కేటాయించినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా మరి ఈ డోలీకి సంబంధించి రోడ్లు అయితేనేమి, తర్వాత అలాగే హిల్ ఏరియాలో ఉన్నటువంటి వాటికి ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఐటీడీఏ ఉంది, ఆ పక్కనే కలెక్టరేట్ కూడా ఉంది. అంటే ఒక దగ్గరే ఐటీడీఏ, కలెక్టరేటు ఈ రెండు ఉన్నాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఐటీడీఏలో ఉన్నటువంటి నిధులు కూడా గిరిజన ప్రాంతాలకి వాడడం జరుగుతుంది. అంటే ఏదైనా మీకు ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ పరంగా చూసుకుంటే ఎక్కువగా అంతా కూడా కొండ ప్రాంతాలు అయినప్పటికీ కూడా వీళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకుంటే మీ పరిధిలో ఉన్నటువంటి తోటపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఒక జంజావతి ప్రాజెక్టు కావచ్చు, రెండింటికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక రెడీ చేసుకుని వెళ్తున్నారు? ఇంతవరకు చూసుకుంటే అంతర్రాష్ట్ర వ్యవహారంగా కూడా వైపు కనిపిస్తుంది జంజావతి ప్రాజెక్ట్. దీన్ని ఎలా చూడాలి? తప్పకుండా ఈ విషయం అలాగే జంజావతి ప్రాజెక్టు కోసం అయితే చెప్పడం జరిగింది. అంటే అది మనకి ఒరిస్సాకి ఆంధ్రాకి మధ్యన ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా సీఎం గారితో మన సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అది కూడా త్వరలోనే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ఒరిస్సాకి ఆనుకుని ఉన్నటువంటి 10 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. కాబట్టి దానివలన ఆలోచించడం జరుగుతుంది. ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా క్లియర్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తోటపల్లి ఏదైతే ఉందో తోటపల్లి కూడా కుడి ఎడమ కాలువలకి ఉన్నటువంటి ఏదైతే అప్పుడు జైకా నిధులు విడుదల చేశారు, జైకా నిధులతో కొంత పనులు గత ప్రభుత్వం చేశారు, దాని తర్వాత వదిలిపెట్టేశారు. ఇప్పుడు కూడా అవన్నీ మళ్ళీ చేయడానికైతే గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఇవన్నీ కూడా టెండర్లు పిలిచారు, ఇవన్నీ కూడా వేస్తున్నారు. ఇవన్నీ త్వరలోనే చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఐటీడీఏ పరంగా చూసుకుంటే సుందరీకరణ పరంగా చూసుకుంటే ఒకవైపు పార్కులు ఉన్నాయి, ఐటీడీఏ పార్కులు. ఒకవైపు చూసుకుంటే అక్కడ తోటపల్లికి సంబంధించిన చుట్టుపక్కల కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. బోటింగ్ కూడా చూస్తే పర్యాటక పరంగా చూసుకుంటే ఎంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనుక ఈరోజు పర్యాటక పరంగా పూర్తిగా కుంటుపడుతుంది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ గిరిజన శాఖ
సంబంధించిన ఎటువంటి తీసుకుని వస్తారు ఏంటి మీ తరపున వాళ్ళతో మాట్లాడి? అదేమీ లేదు. ఇప్పుడు వరకు అయితే పర్యాటక కేంద్రంగా కూడా తోటపిల్లి ఇక్కడ బోట్ షికార్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిల్ట్ క్లియరెన్స్ ఇంకా చేయలేదు, అది కానీ చేసినట్లుగా అయితే ఇంకా బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ గుర్రపు డెక్కలు ఇవన్నీ కూడా క్లియర్ చేసేసి బోట్ వెళ్ళడానికి బోట్ షికార్ కోసం కూడా పెట్టడం జరిగింది. మన కలెక్టర్ గారు, అలాగే పిఓ గారు, యశ్వంత్ రెడ్డి గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. కాబట్టి ఇవన్నీ పనులు కూడా చక్కగా చేయడానికైతే అధికారులు ముందుకు వెళ్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచే వెంటాడుతున్న ఏనుగుల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఏనుగుల సమస్య కోసం ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారేంటి? మీకు అందరికీ తెలుసు, ఇక్కడే మన దగ్గర ఉన్నటువంటి పార్వతీపురంలో హెడ్ క్వార్టర్లో గుచ్చమి దగ్గర ఏనుగుల కోసం ఒక ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అదంతా పూర్తయ్యగాన కుంకి ఏనుగులను తీసుకురావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మాట తప్పకుండా ఇవన్నీ కూడా వాటికి సంబంధించి స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి కుంకి ఏనుగులు ఇక్కడ తరలిస్తారని చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కురుపాం నియోజకవర్గానికి సంబంధించిన చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేము వచ్చే తర్వాత ఎన్నో చేసేయడం అయితే జరిగింది. ఇదే క్రమంలో చూసుకుంటే ఒకవైపు అభివృద్ధి, అలాగే ఒక సంక్షేమం రెండు కళ్ళులా ముందుకు పోతున్నవంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సంబంధించిన యువత కోసం అయితే ప్రత్యేక ప్రణాళిక కూడా రానున్న రోజుల్లో సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే సిద్ధమైందంటే కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా జంజావతి ప్రాజెక్టు కావచ్చు, అలాగే తోటపల్లి ప్రాజెక్టు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా దీనిపైన చర్చలు అయితే జరిగాయి. రానున్న రోజులు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో ఖచ్చితంగా ముందుకు పోతాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా తోటపల్లికి సంబంధించిన కుడి ఎడమ కాలువలకు సంబంధించిన జైక నిధులు కూడా ఆల్రెడీ గత ప్రభుత్వం అయితే పూర్తిగా పక్కతో పట్టించింది. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గాడిలో తీసుకుని వచ్చి ఆ దిశగా అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నామంటూ మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ఆడితో రాజేష్, RTV, పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.